అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం మార్కెట్ ఫ్లాట్ గా ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 872 పాయింట్లు నష్టపోయి 81,186 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 261 పాయింట్లు లాస్ అయ్యి 24,683 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇక బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ దోబూచులాడుతున్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹490 తగ్గి 95,020కి చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాములపై ₹450 తగ్గి 87,000 వద్ద ముగిసింది. ఇక అటు కిలో వెండి ధర ₹1,000 తగ్గి 1,08,000గా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అలాగే బంగారం ధరలకు సంబంధించిన అప్డేట్ ఏంటి? స్టాక్ మార్కెట్ ఇవాళ భారీ నష్టాలు ముగిశాయి. అంటే గత సెషన్ తో పోలిస్తే సెషన్ లాభ నష్టాల మధ్య సూచీలు ఊగిసలాడుతున్నాయి. ప్రపంచ మార్కెట్ లో ప్రతికూల పవనాలు, ట్రంప్ టారిఫ్ల గురించి ఆందోళనలు, అంతర్జాతీయంగా వృద్ధి మందగనం వంటి కారణాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను దెబ్బతీస్తున్నాయి. అటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఇతర కీలక రంగాలు ఒత్తిడిని ఎదుర్కొంటుండగా స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాల్లో ఉన్నాయి. ఆరంభంలోనే మార్కెట్ ఇవాళ ఫ్లాట్ గానే ట్రేడ్ అయిన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 872 పాయింట్లు నష్టపోయి 81,186 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే 261 పాయింట్ల నష్టంతో 24,623 పాయింట్ల వద్ద నిఫ్టీ క్లోజ్ అయింది. ప్రధానంగా చూసినట్లయితే సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, టీసీఏ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, ఎల్&ఎన్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, సన్ఫార్మా షేర్లు లాభాల్లో ఇవాళ ముగిశాయి. ఇక నష్టాల విషయానికి వస్తే పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, M&M, మారుతి సుజుకి, ఎన్టీపీ షేర్లు ఇవాళ నష్టాలను మూటగట్టుకున్నాయని చెప్పొచ్చు. ఇక ఇదే క్రమంలో బంగారం విషయానికి వస్తే అమెరికా, చైనా వాణిజ్యాల ఒప్పందం కుదిరిన నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై 490 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 95,020కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల గోల్డ్ ధర 87,100కి చేరింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ నెల రోజుల్లోనే ₹7,000 బంగారం రేటు తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు బంగారం ధరలు తగ్గడానికి ముఖ్య కారణం పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఈక్విటీల వైపు మళ్లించడంతో పాటు బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అటు చైనా, అమెరికా పరస్పరం సుంకాలు తగ్గించేందుకు అంగీకరించాయి. దీనికి తోడు అమెరికా, భారత్ లో ద్రవ్యోల్బణ ధోరణులు కూడా సానుకూలంగా మారాయని చెప్పొచ్చు. మారినాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ యాసర్. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు అయితే నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఉదయం మార్కెట్ ఫ్లాట్ గా ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత నష్టాల్లో అయితే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 872 పాయింట్లు నష్టపోయి 81,186 పాయింట్ల వద్ద అయితే ముగిసింది. అలాగే నిఫ్టీ 261 పాయింట్ల వద్ద లాస్ అయ్యి 24,683 పాయింట్ల వద్ద అయితే క్లోజ్ అయింది. అలాగే హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹490 తగ్గి 95,020కి చేరింది. అలాగే కిలో వెండి ధర కూడా ₹1,000 తగ్గి 1,08,000కి అయితే చేరింది.